ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో తాబేలు విగ్రహం గనక మన ఇళ్లల్లో ఉంటే దానివల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రపరంగా ఒక వ్యక్తి తన తలరాతను మార్చి జీవితంలో ఐశ్వర్యాలను తెచ్చిపెట్టే శక్తి ఒక్క తాబేలు విగ్రహానికి మాత్రమే ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. మన సనాతన సంప్రదాయంలో తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పూజిస్తారు. విష్ణుదేవుడి అవతారాలలో కూర్మ అంటే తాబేలు అవతారం కూడా ఒకటి. మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించి తాను అద్భుత మహిమలను ప్రదర్శించాడు. కాబట్టి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. పూజగదిలో తాబేలు విగ్రహం ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఏ దిశలో తాబేలు విగ్రహం పెట్టుకోవాలో, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంటి పూజగదిలో సకల దేవతల నివాసం ఉంటుంది. ఇక మనం పూజగదిలో ఎన్నో వస్తువులను ఏర్పాటు చేసుకుంటాం. అయితే ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక నీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఏదైనా ఒక నెలలో వచ్చే పౌర్ణమి రోజున లేదా ఒక శుక్రవారం రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. ఇక విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది. కాబట్టి విష్ణు స్వరూపమైన తాబేలును పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది. పూజగదిలో తాబేలు విగ్రహం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పూజాగదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడు మాత్రమే నీ కుటుంబానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తాయి. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా పాలతో కడిగి తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఏర్పడుతుంది. మీ పూజగది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. కాబట్టి ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెడితే లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజగదిలో ఉన్న తాబేలు విగ్రహానికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఇక తులసి మొక్క వద్ద తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తాబేలు విష్ణు యొక్క స్వరూపం కాబట్టి తాబేలు విగ్రహాన్ని తులసి కోటలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది. జీవితంలో డబ్బుకు కొదవ ఏర్పడదు. పూజగదిలో ఉండే తాబేలు విగ్రహం ఇత్తడితో తయారు చేసినది కానీ లేదా గాజుతో తయారు చేసినది కానీ ఉండాలి. అయితే తాబేలు విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు లేకుండా ఉంచకూడదు. తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేటులో పెట్టి అందులో ఎల్లప్పుడూ నీళ్లు పోయాలి. తాబేలు విగ్రహాన్ని నీటిలోనే ఉండేట్టు చూసుకోవాలి. ప్రతిరోజు నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టాలి. ఇక మనలో చాలామంది తాబేలు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో
అలాంటి వారికి పుష్కలంగా డబ్బు వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక శుక్రవారం నాడు తాబేలు ఉంగరాన్ని మీ చేతికి ధరిస్తే ఇక మీ తలరాతనే మారిపోతుంది. అదేవిధంగా మన ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాలు కడుతూ ఉంటాము. కానీ ఇంటి ప్రధాన ద్వారం పైన తాబేలు చిత్రపటాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. మీ ఇంట్లో కూడా సుఖశాంతులు చేకూరుతాయి. మీ ఇంటికి నరదిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే మీ ఇంటి తూర్పు దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ కుటుంబానికి ఆయుష్షు పెరుగుతుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు తాబేలు విగ్రహానికి గులాబీ పువ్వును సమర్పిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. మీరు గనక తాబేలు విగ్రహానికి గులాబీని సమర్పించి ఏదైనా కోరిక కోరుకుంటే కేవలం 10 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుంది. విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి ఎంతో దైవిక శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం నాడు పూజగదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని పాలతో అభిషేకం చేయండి. ఇలా 3 శనివారాలు చేస్తే గనక మీకు ఎన్ని అప్పులు ఉన్నా వెంటనే తీరిపోతాయి. అలాగే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు తాబేలు విగ్రహానికి నమస్కారం చేసుకుంటే మీ పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే మీ వ్యాపార స్థలంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. మీ వ్యాపారంలో చాలా లాభాలను చూస్తారు. మీ పిల్లలకు తెలివితేటలు పెరిగి బాగా చదువుకోవాలంటే మీ పిల్లలు నిద్రించే గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచండి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఒక తాబేలు విగ్రహాన్ని మీ హాల్లో పెట్టుకోండి. బెడ్రూమ్లో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇంట్లో ఉండే తాబేలు విగ్రహం నోరు తెరిచినదై ఉండకూడదు. అలా ఉంటే మీ కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా జీవించి ఉన్న తాబేలును ఇంట్లో పెంచుకోకూడదు. ఇంట్లో తాబేలును పెంచుకుంటే ఆ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరి పూజగదిలో ఒక నెమలి పించాన్ని పెట్టుకోవాలి. పూజగదిలో నెమలి పించం ఉంటే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. పూజగదిని ఎప్పుడు కూడా చీకటిగా పెట్టకూడదు. అదేవిధంగా పాడైపోయిన దేవుడి విగ్రహాలు, పాతబడ్డ దేవుని చిత్రపటాలు పూజగదిలో అస్సలు ఉండకూడదు. ఇక పూజగదిలో గోమాత ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. పూజగదిలో గోమాత ఉంటే నీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు జీవించే తాబేలుకు తాళపత్ర గ్రంథాలలో ప్రముఖ స్థానం ఇవ్వబడింది. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో కష్టాలు లేకుండా, ఇంట్లో డబ్బుకు ఏ లోటు లేకుండా కుటుంబమంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.